ఇక్కడ చికెన్ వింగ్స్ అయితే కేవలం 50 రూపాయల టేస్ట్ అయితే అద్దరగొట్టేశారు. హలో మాస్టర్, నేను మీ సాయిరామ్ బోక్సెట్. మన ఎస్ఐ యానంలో కొత్తగా ఒక బిర్యానీ షాప్ అయితే ఓపెన్ చేశారు. ఇక్కడ దొరికే ఫ్రై పీస్ బిర్యానీ అయితే చాలా టేస్ట్ గా ఉందని మా ఫ్రెండ్ అయితే ట్రై చేయమని చెప్పాడు. ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు అయితే ఒక పట్టు పడదామని అయితే వచ్చేసా. పెద్ద కళాయిలో మొత్తం చికెన్ అంతా ఫ్రై చేస్తుంటే చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది ఆ స్మెల్ కైతే. ఇక్కడ బీచ్ వెళ్లే వాళ్ళకి పండగనే చెప్పొచ్చు. బిర్యానీ అయితే మాత్రం అద్దరగొట్టేస్తున్నారు. వండుతూనే ఉంటున్నారు, అవి అవుతానే ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఒక చికెన్ కబాబ్ అయితే ఆర్డర్ చేసా. అలా లెమన్ అయితే తీసుకుని బాగా అయితే పిండి ఇంకా తినటం అయితే స్టార్ట్ చేసా. పీస్ అయితే మాత్రం చాలా బాగా కుక్ అయిందండి. 60 రూపీస్ కు వాళ్ళు ఇచ్చే టేస్ట్ కి అయితే మాత్రం వర్త్ వర్మ వర్త్. నెక్స్ట్ ఒక ప్లేట్ చికెన్ వింగ్స్ అయితే చెప్పేసా. ఆర్డర్ చేసిన 10 మినిట్స్ కే తీసుకొచ్చి అయితే పెట్టేశారు. అలా లెమన్ పీస్ అయితే తీసుకుని బాగా అయితే పిండి ఒక పీస్ ఒకటి తీసుకుని తింటుంటే టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి. మీరు కానీ ఇక్కడికి వస్తే ఈ చికెన్ వింగ్స్ తినటం అయితే మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ ఇక్కడ ఒక ఫ్రై పీస్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసా. దీని కాస్ట్ అయితే 100 రూపీస్ అయితే పడింది. తిని చూద్దాం దీని టేస్ట్ ఎలా. లెమన్ అయితే బాగా పిండి ఫ్రై పీస్ తీసుకుని దాని ఉన్న మసాలా అంతా రైస్ ని బాగా కలిపి తింటుంటే టేస్ట్ అయితే చాలా బాగుందండి, స్పైసీ. నెక్స్ట్ షేర్వా అయితే ట్రై చేసా. ఇది ఏమంత అనిపించలేదు. లాస్ట్ కు ఉల్లి చట్నీ అయితే ఎండ్ చేసా. వీళ్ళ దగ్గర దొరికే ప్రతి ఐటమ్ అయితే చాలా టేస్ట్ గా ఉంది. రేట్స్ కూడా చాలా తక్కువ. మీరు ఎప్పుడన్నా ఇటు కేసు కానీ యానం వస్తే ఇక్కడ మాత్రం ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ బిల్ అయితే కట్టేసి నెక్స్ట్ ఐస్ క్రీమ్ తిందామని చెప్పి ఓఎన్జీసీ పక్కనే ఇక్కడ అరుణ్ ఐస్ క్రీమ్ అయితే ఉంటుంది. ఇక్కడ బటర్ స్కాచ్ కోన్ ఐస్ క్రీమ్ అయితే వేసేసా కడుపులోకి.